ఓకే, మంచి వర్డ్ వచ్చింది. వెరీ నైస్. చెప్పండి. ఇప్పుడు వాళ్ళని చూపించకండి. ఇప్పుడు పెళ్ళయింది, అప్పగింతలైనవి, నెక్స్ట్ ఇంకేం చెప్తాం? నెక్స్ట్ అంటే మైకులు లేకుండా కెమెరాలు లేకుండా అడిగితే చెప్పే మాటలని ఇట్లా చెప్పిస్తారు. నా కర్మ కొద్దీ ఆ చిట్ట ఆయనకి ఎందుకు రావాలో, ఇది నేనే ఎందుకు చెప్పాలో. సంసారం ఒక చదరంగం. రాంగ్ ఆన్సర్. ఇంకా సంసారం దగ్గర సంసారం రావాలంటే ముందు ఇంకోటి ఉండాలి కదా అక్క. నేను అలాంటిది రాయలేదు. నేనేం బూతులు మాట్లాడతలేను. లేదు లేదు, కాపురం లేదు, కాదు. యువర్ లాస్ట్ ఛాన్స్. రఘు గారు ఇంకోటి చెప్పండి. కాపురానికి పెళ్లికి మధ్యలో ఒకటి ఉంటదమ్మా, 16 రోజుల పండుగ. క్యాన్సిల్. చెప్పేసేయండి ఆన్సర్ ఏంటో. ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు 16 అన్నావు కదా, 16లోకి వెళ్ళి 13 తీస్తే ఏమవుతుంది? ఏమైతుంది? ఏమైతుంది? బ్యాలెన్స్ అవుతుంది. ఏం బ్యాలెన్స్ అవుతుంది? 16లోకి వెళ్ళి 13 తీస్తే. నా మ్యాథ్స్ రావండి, నాకు మ్యాథ్స్ చాలా. మ్యాథ్స్ చెప్పటే నేను. మీరు అదే చెప్పారు మరి లెక్కలు. నాకెందుకు అడిగిపిస్తారండి ఇవి? ఆన్సర్ చెప్పండి ఏంటో. ఎవరైనా గెస్ట్ చేశారా ఈయన చెప్పింది ఏంటో? చెప్పుర్రి. పెళ్లికి సంసారానికి నడుము ఉంటుందంట అన్న. నరేష్ అన్న, నువ్వే కరెక్ట్ చెప్తావు. ఆ ముఖంలో కళ. లవ్ యూ అన్న. చెప్పనా? అదేనా సంసారానికి నడమ? బ్రిడ్జ్ ఉంటుందన్న, ఎడుకో వెళ్తాం కదా అంచులదా. రిసెప్షన్ అంట. ప్రాపర్ ఎక్కడన్నా మీది? మీకు తెలియదు అసలు విషయం. మనం అనవసరంగా అన్నయ్యని అడిగా. అన్నయ్య పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, కొత్త పెళ్లి కొడుకు. సందీప్ గారు, సంతోష్ గారు, కన్ఫ్యూజన్లో అన్ని పేర్లు కూడా మారిపోతున్నాయి. కరెక్ట్గా చెప్పండి. రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఏమైంది అంటే? రూట్ ఇంకా బస్సు టికెట్ బుక్ చేయలేదా? ఎయిర్ బస్సు. మీరు ఆన్సర్ చెప్పేయండి. మీరు ఆన్సర్ చెప్పేయండి. అయ్యా, అందరికీ నమస్కారం. ఆ చిత్రం పేరు హనీమూన్ అని ఎప్పుడో వచ్చింది. అది హనీమూన్కి వచ్చిన తిప్పలండి. ఎక్కడైనా ట్రిప్ అని చెప్పొచ్చు కదా. ఇంకేవేవో చెప్పారు. సునైనా, ఈ ఫ్రస్ట్రేషన్లో నువ్వు మాట్లాడు. చెప్తే ఆడపిల్ల చెప్తే బాగుండదులే అని కాదు మనోజ్ అన్న, ఆడపిల్ల చెప్తే బాగుంటుంది. తేనె ఈ లోపుకి చెప్పేమంది, ఆడపిల్లతో ఎందుకులే చెప్పించడం ఆ మాట అని నేను ఎందుకు చెప్పడం అనుకుని ఆవిడకి తెలిసి చెప్పలా. సిగ్గుపడుతుందని నేను సిగ్గుపడ్డా అనవసరంగా. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మాట్లాడు. ఓకే, చెప్పండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ అక్క ఫర్ ద వండర్ఫుల్ ఇంట్రో. ఈ సినిమాలో నాకు ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ రోల్ ఇచ్చినందుకు, అన్ని పాటల్లో ఉంచినందుకు, డాన్సులు చేయించినందుకు చాలా 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 థ్యాంక్స్ వెంకీ గారు. అండ్ ఇంతమంది బ్యూటిఫుల్ ఉమెన్తో మా రోహిత్ గారు పక్కనే ఉంటాను నేను సినిమా అంతా ఆల్మోస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. ఎంటైర్ కాస్ట్, క్రూ, థ్యాంక్ యూ. ఆ అమ్మయ్య అన్న మాట మాత్రం నాకు ఇప్పుడు ఖచ్చితంగా అనిపిస్తుంది. రేపు ప్రీమియర్ చూసిన తర్వాత ఇంకా గట్టిగా అనిపిస్తుంది అమ్మయ్య. అండ్ గెస్ట్ ఆఫ్ ఆనర్స్ మనోజ్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ద మూవీ. అవును సునైనా, ఎన్నో ఫ్రస్ట్రేషన్ వీడియోస్ చేస్తూ ఉంటావు. మ్యారేజ్ గురించి నీ ఫ్రస్ట్రేషన్ ఏమైనా ఉంటే చెప్పుకో. పెళ్లి చేసుకోబోతున్నాడు కాబట్టి అడ్వైస్ ఇవ్వు. అడ్వైస్ కాదు కానీ, ఇటు అటు అందరికీ అయిపోయాయి పెళ్ళిళ్ళు. రోజు పొద్దున్న లేచిన తర్వాత అమ్మ బాబోయ్ అని, నిద్రపోయే ముందు అమ్మయ్య అని అనిపించేదే పెళ్ళక్క. నైస్, వెరీ నైస్. చెప్పండి మీరేం చెప్పాలను. అమ్మయ్య పోయాక మనం ఉంటావో లేదో తెలియదు కదా సార్, అందుకే జస్ట్ పోయే ముందు. ముందుగా ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ, అలాగే పాత్రికేయ మిత్రులకి, అలాగే వచ్చిన చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి కూడా ధన్యవాదాలు. సుందరకాండ, మనం ఇంతకుముందు మనకు తెలిసిన సుందరకాండ ఎంత అందంగా ఎంత గొప్పగా ఉంటుందో, నాకు తెలిసినంత వరకు ఈ సినిమా కూడా అంతే గొప్పగా, అంతే అందంగా, కావ్యంలానే ఉంటుంది డెఫినెట్లీ. అంటే
తానేదో చెప్పేసింది పెద్ద లెంత్ అని. నేను చిన్న లెంత్ చేసినా ఎక్కువ రోజులు సొంత సినిమా బ్యానరు, సొంత సినిమా అని ఎక్కువ రోజులు సెట్లోనే గడిపాను కాబట్టి నాకు ఎక్కువ అటాచ్మెంటు ఎక్కువ తెలిసింది. ఎస్పెషల్లీ సంతోష్ భాయ్, సందీప్ పిక్చర్ ప్యాలెస్, అలాగే అన్నలిద్దరికి కూడా స్పెషల్ థ్యాంక్స్. సో గ్రేట్ ఫిల్మ్ మేకింగ్లో సంతోష్ కొత్తగా వచ్చిన అందరూ కలిసి చాలా బాగా చేసినారు. మా వెంకీ అయితే రైట్ ఫ్రమ్ ది డే 1 యూఎస్ నుంచి వచ్చినాక కలిసిన మొదటి మిత్రుడు అనుకుంటా, అంతేగా. సో తను అలాగే బ్యూటిఫుల్ గాడ్జియస్. నా గురించా? అంత గ్యాప్ ఇస్తే నేను ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వేసేస్తా. ఈ వయసులో నేను మీ గురించే మాట్లాడాలి. వయసు గురించి మీరే మాట్లాడాలి. చూడండి ఆయన ఎంత హ్యాపీగా ఉన్నాడు. ఎవరు? ఈయన నరేష్ గారా? హీరో గారు. రోహిత్ గారు ఆల్వేస్ హ్యాపీ. నా వయసు గుర్తొస్తే ఆయనకు చాలా ఆనందం. ఓకే, బోత్ గాడ్జియస్ గర్ల్స్ అని చెప్తాను. శ్రీదేవి గారిని వేరేలా చూడలేదు, సినిమా అంతా గర్ల్ అనే చూశాను. హ్యాట్స్ ఆఫ్ అండ్ రియలీ గుడ్ మేక్ ఓవర్. ఇంకా సేమ్ వాసుకి గారు, మా ఎవర్ గ్రీన్ నరేష్ అన్న, రాక్ స్టార్. గాడ్ బ్లెస్ అన్న. మీ బ్లెస్సింగ్స్ మా యూనిట్ మీద, మా మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లనే ఈ చిత్రంలో నటించిన అందరి నటీనటులకి, టెక్నీషియన్స్కి అందరికి కూడా గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. సినిమా మంచిగా ఆడాలని, ఎస్పెషలీ మా రోహిత్ అన్నకు మంచి 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 చిత్రాలు ఇంకా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న, గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ టు మనోజ్ అన్న, గ్రేసింగ్ అవర్ ఫంక్షన్ అండ్ బ్లెస్సింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అనదర్ పొలిటీషియన్, దో ఈజ్ నాట్ కనెక్టెడ్ టు మూవీ, ఈజ్ కనెక్టెడ్ టు అస్. థ్యాంక్ యూ రాజన్న. అలాగే మా బాలు, అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.